హాయ్ నమస్తే అందరికి. నా గురించి మీకు చెప్తుండు కదా, చాలా మంది చేస్తున్నారా, మన తెలుగులో అయితే ఏంది, సౌత్ ఇండియాలో అయితే ఏంది, ఇండియాలో అయితే ఏందిరా, మొత్తం చాలా మంది చేస్తున్నారా. నా ఛానల్కి తిప్పి కొడితే నేను చెప్తున్నా కదా, లాస్ట్ వీడియో పోయింది కానీ ఈ ఇష్యూ అవ్వడం వల్ల మన వాళ్ళు పాత వాళ్ళందరూ పోయి పాత వీడియోస్ అన్ని క్లిక్ చేసడం వల్ల వ్యూస్ పెరిగినాయి తప్ప అరే నా ఛానల్కి తిప్పి కొట్టినా కూడా 1,00,000 వ్యూస్ రావట్లేరా. చాలామంది ఇంకా తెలుగులోనే 1 మిలియన్ 2 మిలియన్ 10 మిలియన్ వచ్చేటోళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తుర్రా. నేనంట నా వల్ల 100 మంది చచ్చిపోయారంట బెట్టింగ్ ఆడి. ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల టీనేజర్స్ బాగా నష్టపోతున్నారా, అది ఇదని చెప్పేసి చెప్పిండు. సరేరా అనుకుందాం, ఒక బెట్టింగ్ ఆడి కోసం అయితే ఇప్పుడు దూలా తీరిందా మీకు? మొన్న నేను మరి ఆయన అరెస్ట్ చేస్తే ఈయన కూడా అరెస్ట్ చేయాలంటే కింద కామెంట్లు పెట్టిరు కదా, పెద్ద తోపుగా లెక్క. ఇప్పుడు ఏడున్నారా మీరు? తీరిందా దూల తీరిందా? సో ఆల్రెడీ ఇంతకుముందు కూడా యూట్యూబ్ ద్వారా నాకు ఎక్కువ సంపాదన లేదని చెప్పిండు. ఓకే, చాలా వీడియోస్ ఉన్నాయి, వీడియోస్ అన్ని క్లిక్ చేసడం వల్ల వ్యూస్ పెరిగినాయి తప్ప అరే నా ఛానల్కి తిప్పి కొట్టినా కూడా 1,00,000 వ్యూస్ రావట్లేరా. చాలా మంది ఇంకా తెలుగులోనే 1 మిలియన్ 2 కూడా తనకు తక్కువన్నాయి. ఆయన వీడియోస్ ఎప్పుడు పోయినాయంటే కాంట్రవర్సీ, నాన్ వెజ్కి ఈయనకు కాంట్రవర్సీ అయినప్పుడే ఆయన వీడియోస్ ఎక్కువ వ్యూస్ పోయినాయి. యూట్యూబ్ ద్వారా సంపాదన ఏం లేదు. 30 కోట్ల వరకు ఆస్తి సంపాదించిండు మొత్తం బెట్టింగ్ యాప్లను. ఎన్నో ఇల్లులు కట్టించిండు, కారు కొన్నాడు, రేంజ్ రోవర్ కార్లు, ఇవన్నీ. తూలో తీరిందా? ఇప్పుడు బాగా తీరిందా? కింద కామెంట్లు పెడతారు కదా, రే ఇప్పుడు ఆడికి సపోర్ట్ చేసిన వాడు అందరికీ ఎవడెవడైతే వాడిని ఇంకా ఇంత చేసినా కూడా సపోర్ట్ చేస్తున్నారు చూడు, వాడిని కూడా అరెస్ట్ చేయాలి. బాగా ఎగిరిది కదరా అన్ని కేసు. మొన్న నేను ఒక వీడియో చేస్తే మరి మన లోకల్ బాయ్ నాని సరే ఇట్లా చేసిండు, మరి అరెస్ట్ చేసిరు, మరి అంతకంటే దారుణంగా చేసిండు కదా అంటే కింద వచ్చి కామెంట్లు పెట్టిర్రు, అది కాదు ఇది కాదు. మీరే వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు పరారీలో ఉన్నాడట. ఆల్రెడీ మొన్న ఐపీఎస్ సార్తో అయితే మన నాన్వేషన్ అన్న మాట్లాడడం జరిగింది. సో నాన్వేషన్ గురించి ఆయన మాట్లాడానంటే సో అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కాంట్రవర్సీ. ఎన్ని బూతులు తిట్టిండు నాన్వేషన్ చెప్తే చాలా మంది నాన్వేషన్ కూడా తిట్టిర్రు, ఇది కాదు అది కాదు ఆయన ఇట్లా ఇట్లా అని. ఇప్పుడు అన్ని నిజాలు బయట తెలిసినాయి. దొంగ ఎప్పుడన్నా దొరుకుతాడు. దొంగ బెట్టింగ్ యాప్ చేసి ఇల్లు కట్టించిండు, ఎన్ని రేంజ్ రోవర్ కార్లు, ఇవన్నీ ఎట్లా అంటే యాప్స్ ప్రమోట్ చేసి తన కమిషన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంత వాళ్ళతో తీసుకొని ఇంతమంది జాయిన్ చేపిస్తాడు. ఎక్కడున్నా దొరకబట్టి లోపల బొక్కలు వేస్తారు. ఎన్నో సెక్షన్ల కింద అయితే మంచి కేసు వేసారు. ఆయన లాస్ట్ టైము బాగా ఎగిరిండు కదా అన్వేష్ పైన. అన్వేష్ ఎలాంటి బెట్టింగ్ యాప్ చేయకుండా తన ఎన్ని మాటలు ఎన్ని బండబూతులు తిట్టిండు. కర్మ అనేది రిటర్న్ వస్తుంది. ఆ పాపం అయితే ఖచ్చితంగా నీకు తగిలింది. అండ్ ఇంకోటి ఏంటంటే మన సజ్జన గారు ఐపీఎస్ గారు అయితే నా అన్వేష్తోని ఒక 10-15 నిమిషాలు మాట్లాడి తన సజెషన్ కావాలి, ఈ బెట్టింగ్ యాప్స్ లో మీ సపోర్ట్ కావాలి అని చెప్పి సార్ కూడా అడగడం జరిగింది. సో సోషల్ రెస్పాన్స్ అంటే చాలామంది చనిపోతున్నారు కదా, వాళ్ళ ఎంతోమంది బెట్టింగ్ ఆడి డబ్బులు అయితే ఏం రావు దీంట్లో. ఇప్పుడు ప్రమోట్ చేయాలంటే నాన్ వెజ్ ప్రమోట్ చేయడా, బట్ ఎందుకు చేయట్లేదు? సో తనకు తెలుసు కాబట్టి, ఇదంతా మోసం కాబట్టి కదా తను చేయలేడు. ఇస్తున్నాడు ఐఫోన్ ఆస్ చూపించి ఆ లింక్ నొక్కమంటున్నాడు. ఆ లింక్ ఎక్కడ ఉంటుందని చెప్తున్నాడు, టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది అంటున్నాడు. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లోని ఇదంతా. మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఓపెన్ చేస్తే ప్రతి నిజాలు అందులో ఉంటాయి అండి. ముక్కు పచ్చరాలని పసికొందులు అండి, మూతి మీద మీసాలు లేవు ఎక్కడికి. మీకు చూపించాను, ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, వాళ్ళు ఎక్కడికి మూతి మీద మీసాలు లేవు. నీవు ఐఫోన్లు గిఫ్ట్ ఇస్తా అని చెప్పి డైరెక్ట్ షాప్లో కూడా అడిగి నేను ₹1,00,000 ఆడి ఇప్పుడే గెలుచుకున్నా, ఇప్పుడే టీవీ కొన్నా, మొబైల్ కొన్నా, నేను కారు కొన్నా అని ఎన్ని అబద్ధాలు చెప్పి టెలిగ్రామ్లో జాయిన్ చేయించుకొని డబ్బులు గిఫ్ట్ ఇస్తా అని ఎవడెవడో సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా బొక్కలేయాలి. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకు ఇట్లా అట్లా. ఇప్పుడు చూడండి, పరారీలో ఉన్నాడు కదా ఆయన, దొర కదా, దొరగానప్పుడు పరారీలో ఉండద్దు కదా. సో ఇది అయితే బాగా మంచిగా అయింది. మొన్న నానిని అరెస్ట్ చేసారు. ఇప్పుడు నేను వీడియో చేసి వీళ్ళందరి కింద వచ్చి అడ్డమైన కామెంట్లు పెట్టారు కదా, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కామెంట్లు చేయండి రా. దొంగ ఎప్పుడైనా దొంగ దొరుకుతాడు, బొక్కలు పోవాల్సిందే ఎవడైనా వాడు. సో దీనికి అయితే నేను మెచ్చుకుంటా. అన్వేషణ నీ ఉసురు అయితే తలిగిందన్న. మీ అమ్మని కడికెళ్ళి, మీ ఫ్యామిలీ కడికెళ్ళి ఇష్టం వచ్చిన బూతులు తిట్టిండు. ఆ బూతులు ఉసురు తలిగి ఈరోజు మంచిగా అయింది. బొక్కలు వేసి బొక్కలన్నీ చూర చేయాలి ఇట్లాంటి వాళ్ళకి. సో చూస్తున్నారు కదా బెట్టింగ్. ఇప్పుడు ఎవరు ఆడాలన్నా ఎవరైనా ప్రమోట్ చేయాలంటే ఇది ఆడద్దు కూడా ప్రమోట్ కూడా చేయదు. అది
సో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.